వెల్కమ్ టు ఆర్నీ న్యూస్. ఈ రోజు వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడ్పత్రి రోడ్లో గల శ్రీ వివేకానంద హై స్కూల్ నందు ఆదివారం యోగి వేమన జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమం గుత్తి మండల యోగి వేమన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగి వేమన ఎన్నో మంచి పద్యాలను రచించారని వారి సందర్భంగా తెలియజేయగా యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వేమన కమిటీ గౌరవ అధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి, వేమన కమిటీ గౌరవ సలహాదారులు వెంకట్రామరెడ్డి, వేమన కమిటీ సభ్యులు వై సుభాష్ రెడ్డి, గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి, గుత్తికోట సంరక్షణ సమితి కార్యదర్శి వై రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రీతి పాత్రుడు, జనసేన నాయకులు చిన్న వెంకటేశ్వర్లు, వివేకానంద పాఠశాల కోఆర్డినేటర్ గాళ్లపాటి విశాలాక్షి, ప్రధాన ఉపాధ్యాయులు శారద, యాజమాన్యం నరసింహులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుత్తికోట సంరక్షణ సమితి కార్యదర్శి శ్రీ వై రాజశేఖర రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ పాఠశాల కోఆర్డినేటర్ గా పనిచేస్తూ మనకు అడిగిన తక్షణమే ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన గౌరవప్రదమైనటువంటి గోవర్ధన్ రెడ్డి సార్ గారు, నరసింహులు సార్ గారు, అలాగే ఇతర కమిటీ మెంబర్లలో ఉన్నటువంటి మన కోఆర్డినేటర్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీమతి గాండ్లపాటి విశాలాక్షి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు అలాగే విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా ఈరోజు మన పాఠశాల వివేకానంద స్కూల్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ మన విశ్వకవి నాటి చరిత్రను మన సమాజానికి మంచిని నేర్పాలా, సమాజ ఔన్నత్యం కోసం కృషి చేయాలని చెప్పేసి నిరంతరము తన సాహిత్యముతో పోరాటం చేసిన యోధుడు మన వివేకానంద స్కూల్లో యోగి వేమన గారి యొక్క జయంతిని 658వ జయంతిని ఘనంగా ఈరోజు వివేకానంద స్కూల్లో తాడిపత్రి రోడ్లో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానంలో మన గౌరవ నరసింహులు సార్ గారిని ఉండాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఈ కార్యక్రమానికి మన విశాలాక్షి గారు, పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు, నరసింహులు సార్ గారు, అలాగే విశాలాక్షి మేడం గారు, మన గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి విజయభాస్కర్ గారు, మన అంబేద్కర్ అనుయాయుడు, ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గురించి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటికీ మరి ముఖ్యంగా గుత్తిలో అంబేద్కర్ విగ్రహాన్ని మాల మహానాడు అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ మాల వీధిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించిన ఏకైక వ్యక్తి గుత్తిలో ఎవరైనా ఉన్నారు అనంటే మన వెంకటేష్ గారు. ఎందుకంటే అంబేద్కర్ యొక్క అనుయాయుడు ఆయన, అంబేద్కర్ గురించి నిరంతరము శోధించే వ్యక్తి, అలాగే యోగి వేమన గురించి కూడా నిరంతరము మాట్లాడుతుంటాడు. అలాంటి వ్యక్తులు రావడము సంతోషదాయకం. వెంకటేష్ గారు, మీకు స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవనీయులు మన జయరాం రెడ్డి సార్ గారు లాయర్గా ఉంటూ ఈ గుత్తికోట సంరక్షణ సమితిలోన ఉంటూ అలాగే వేమన కమిటీ గౌరవ అధ్యక్షుడుగా ఉంటూ ఈరోజు ఇక్కడికి రావడం సంతోషదాయకం. సార్ గారు ఉదయం అందరికన్నా ముందుగా యువకుడులాగా ముందుకొచ్చేసి ఇక్కడ ఉండడం మాకందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చింది. సార్, మీ నుంచి మేము ఎంతో నేర్చుకుంటాము. ఎందుకంటే సమయ పాలన అనేది చాలా ముఖ్యం. మేమందరము కూడా మిమ్మల్ని చూసి మార్పు తీసుకొని వస్తామనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇప్పుడు యోగి వేమన గారికి మన రాజశేఖర రెడ్డి గారు, నరసింహులు గారు, విశాలాక్షి గారు, విజయభాస్కర్ గారు అందరి సమక్షంలో మీ అనుమతి మేరకు ఇప్పుడు యోగి వేమన గారికి పూలమాలతో మనము ఆయన యొక్క జయంతిని ఇప్పుడు చిత్రపటానికి పూలమాలతో ఆవిష్కరణ గావిస్తున్నాం. అందా పట్టుకోండి సార్, అట్లా పట్టుకోండి. మంచి రమేష్, నువ్వు నిలబడుకో. అందే ఇక్కడ చూడండి ఒకసారి.
సార్ హారం పట్టుకో సార్ చేతి ఉరికట్లా అట్లా పట్టుకోండి అక్క అట్లా పట్టుకోండి స్కూల్ కమిటీ యాజమాన్యం కరోనా బాధ్యత తర్వాత కోట రక్షణ అభివృద్ధి విజయభాస్కర్ గారికి అందరూ కూడా మళ్ళీ ఈరోజు వేమన జయంతిని పురస్కరించుకొని మా పాఠశాలలో ఇక్కడ నిర్వహించినందుకు మాకు ఎంతో గర్వంగా ఉన్నది. అది వెంకటరామరెడ్డి గారి జన విజ్ఞాన వేదిక తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. తర్వాత వేమన అనగానే ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి వ్యక్తి పేరు, కవి పేరు ఎవరంటే విశ్వకవి వేమన అనేది అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో అంతటి మహనీయులైనటువంటి విశ్వకవి, తర్వాత భారతీయ తత్వశాస్త్ర తత్వవేత్త, తర్వాత మరియు అతను మహాకవి అయినటువంటి ఆయన పద్యాలు మళ్ళా ప్రతి ఒక్కరికి సరళ భాషలో రాస్తూ ఇంత చిన్న చదువు చదువుకునే 1, 2 క్లాస్ 3 క్లాస్ చదువుకునే వ్యక్తులకు కూడా, పౌరులు కూడా అర్థమయ్యే భాషలో ఆయన రాసిన పద్యాలు, ఆయన చెప్పినటువంటి నీతిని ఈనాడు ప్రపంచానికంతా చాటిపెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తులను మన మధ్య మనం లేరు కాబట్టి ఈరోజు మనం ఆయన చిరస్మరణీయుడిగా మనం మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత ఈరోజు మనం వివేకానంద స్కూల్లో వేమన జయంతిని జరుపుకోవడం మనకు అందరికీ ఆనందంగా ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి అద్భుతమైన నాలెడ్జ్కి లేదంటే వారి యొక్క విశిష్టతకు వేమన ఒక రూపంగా తెలుస్తుంది. ప్రపంచంలో తెలుగువారు అత్యధిక పద్యాలు రాసిన యోధునిగా ఆయన చరిత్రలో ఇప్పటికీ ఆయన పేరుంది. దాదాపు అందరికీ తెలిసే 2000 నుంచి 10,000 పద్యాలు ఆయన పేరుతో ఇప్పటికీ విస్తృత వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి మనమందరము ఆయన స్ఫూర్తిగా తీసుకొని తెలుగుని ప్రపంచ ఖ్యాతిగా తీసుకోవాలి. దాంతోపాటు అద్భుతమైనటువంటి తత్వవేత్తగా ఆయనకు అప్పటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఆయన సమస్త జీవనాన్ని వదిలేసి పూర్తి స్థాయిలో ప్రజల కోసము, ప్రజలకు మంచి చెప్పాలని చెప్పి ఆయన ఒక యోగిగా మారి అందరికీ విజ్ఞానాన్ని పంచాడు. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది వేమన జయంతిని ఎందుకు జరుపుకోవాలంటే ఆయన యొక్క అద్భుతమైన ప్రసంగాలు కావచ్చు, పద్యాలని తెలుసుకొని వాటిని పాటించాలని చెప్పి మనం చెప్తాను. చాలా గర్వంగా ఉంది. విట్టుకోట ప్రాంతంలో అనేక చరిత్రకారులు అలాగే ఎంతోమంది ఉన్నారు. కానీ మీ యొక్క సూచనల మేరకు వేమన యొక్క విగ్రహాన్ని గుర్తులో పెట్టడము, భావితరాలకి ఆయన యొక్క ప్రస్థానాన్ని గురించి విద్యార్థులకు అందరికీ తెలియజేయడము చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనేమి, పోయిన ప్రభుత్వాలు అయితేనేమి ఎన్నో ఏళ్ళుగా మనం ఎన్నో విగ్రహాలు గుర్తులో పెట్టించాలి. ఇప్పుడు మీ యొక్క కమిటీ ముందుకు వచ్చిన దానికి సంరక్షణ సమితి కూడా ఎల్లవేళలా వెళ్ళంట ఉంటుంది. ఖచ్చితంగా మనము మున్సిపల్ కౌన్సిల్కి రికమెండ్ చేద్దాం. మున్సిపల్ సంరక్షణ సమితి ఇప్పుడే సెక్రటరీ గారు రాజశేఖర రెడ్డి గారు తెలియజేశారు ఈ యొక్క విషయాలన్నీ. చాలా సంతోషము. ఇక్కడ ఎంపీ గారు ఉండడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి యోగి వేమన కమిటీ, అలాగే జన విజ్ఞాన వేదిక, గుత్తికోట సంరక్షణ సమితి, అలాగే అంబేద్కర్ అన్న వెంకటేశ్వర గారికి, అలాగే మా స్కూల్ యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత చిన్న స్థాయిలో జరుపుకున్నాం. రాబో సంవత్సరం